బయట క్రిస్పీగా లోపలేమో మెత్తగా ఉండి చాలా మందికి ఎంతో ఇష్టమైన గుంత పొంగనాల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. 6-7 గంటల పాటు నానబెట్టుకున్న గ్లాస్ మినపగుళ్ళని మిక్సీలో వేసుకొని ఇలా ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బుకొని కడిగి శుభ్రం చేసుకున్న 2 గ్లాసుల రవ్వలోకి ఈ పిండిని వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టి 6-7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. చూడండి, పిండి మంచిగా పులిసింది కదూ. ఇప్పుడు ఈ పిండిలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు తరుగు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్ని వేసి పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్లో ఆయిల్ని వేసి హీట్ చేసుకొని అన్నిట్లో పిండిని వేసుకొని మూతను పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని పైన కొంచెం ఆయిల్ని వేసి మరో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పొంగనాన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన గుంత పొంగనాలు రెడీ.